నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మణిగిరి మల్లయ్య. అప్సిపూర్ గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా. వ్యవసాయం చేసుకుంటాము, గొల్లు కాసుకుంటాము, అన్నీ చేస్తాము. ఎట్లా ఉంది అభివృద్ధి ఇక్కడ? అభివృద్ధి కేసీఆర్ వచ్చి నుంచే ఈ 10 ఏళ్ళ కోలే అభివృద్ధి బాగా ఉంది. ఏ కొడుకు చేయలే, నా కాంగ్రెస్ కొడుకు చేయలే, నా టీఆర్ఎస్ కొడుకు, అది బీజేపీ కొడుకు చేయలే, ఎవ్వరు ఏం పని చేయలే. టీఆర్ఎస్ వచ్చి నుంచే మాకు అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి. ఈ 3 ఏళ్లలో ఏం కాలేదా? రఘునందరావు ఆ పోయి కాంపాపులో అంటుండు, ఆడ గూనె ఫ్యాక్టరీ కొన్నాడు, ఇటు పక్కకు ఇంకోటి చిరపురం ఆ జాగా కొన్నాడు. ఆయన ఏమీ కూడా రూపాయి పని చేయలేదు. మా ఊళ్ళే రామారాయ టెంపుల్ కట్టిస్తాడు గుడి, అందరు ముందర మాట్లాడాడు. ఆ గుళ్ళే కుడకరాలి ఇప్పటి వరకు, ఆ గుడి ఎట్లుంది కూడా తెలియదు రఘునందరావుకు. మా కేసీఆర్ వరాన్నే దేవుని దేవాలన ఇంటింటికి మంచి జరుగుతుంది. అన్నీ అందరికి పింఛన్ వస్తుంది, గొల్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కేసీఆర్ వరాన్నే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకు గొల్లు ఇచ్చిండు, మాకు అందరికి పింఛన్లు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఒకటి బాబు కానీ మేము ఇప్పుడు ఈసారి కేటీఆర్ అది కొత్త బాబా రెడ్డిని గెలిపిస్తున్నాము. కేసీఆర్ ఏం చెప్తా కానీ ఓటేస్తాం. కానీ కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడా, వేరే వాళ్ళు ఉంటారు ఈసారి? సీఎం కేసీఆర్ అవుతుండు కేసీఆర్ సీఎం అవుతుండు ఆల్రెడీ. స్వామి అప్సిపూర్ గ్రామము, మండల్ దుబ్బాక, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. నేను ఒక రైతుని. నాకు 3 ఎకరాల భూమి ఉన్నది, సొంతం సంపాదించుకున్నాము. నాకు రైతు బంధు వస్తుంది, కేసీఆర్ వల్లనే వస్తుంది మాకు. వేరే రఘునందన్ రావుకు ఒకసారి ఛాన్స్ ఇచ్చినాము, మేమే కూడా మండలంకు ఇచ్చినాము. ఇప్పుడు 7 మండలాలు చేస్తున్నాం కదా ఆయన, 7 మండలాలకు ఛాన్స్ ఇచ్చినాము. ఆయన ఆమె తరపున నిలబడ్డాళ్ళు కారుగుర్తల తరపున ఈమెను ఈతడు తెలివికల్ల పడని ఆయనకు ఓటేసాము. అప్పుడు ఓటేసినా కానీ ఆయన అందుబాటులో ఉండలేడు. మాకు కేంద్రం నుంచి నిధులు తెస్తా, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, డబుల్ మెయిన్ రోడ్ ఉంది కదా దుబ్బాక, మెయిన్ రోడ్ చేపిస్తా, 4 లైన్ వేస్తా, అవి ఇవి అన్నాడు కానీ ఒక్కటి కూడా చేయలేదు. ఆ కేసీఆర్ వల్లనే స్కూల్కు ఆయన చదువుకున్న స్కూలు, చిన్నప్పుడు చదువుకున్న స్కూలు దుబ్బాక మండలంలో, ఆయనది 6 కిలోమీటర్లు అయితే చింతమడకనే ఉన్నది. చిన్నప్పుడు చదువుకున్న గురువులు ఉన్నాడు ఇక్కడ అప్సిపూర్లో. ఆయన పేరు హనుమంతరావు అని ఉన్నాడు, ఆయన గురువే. ఆయన చదువుకున్న ఊరు కాబట్టి మేము ఈసారి కూడా ఆయననే గెలిపించుకుంటాము. మళ్ళీ 3వసారి సీఎం అయ్యే అవకాశం ఆయనకే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఆయన తరపున ఆయనకు ఏ పిట్ట కానీ కాకి కానీ ఒక కుక్క కానీ ఆయన పేరు చెప్పి నిలబడితే కారు గుర్తుకే వేస్తాం మేము. వికలాంగులకు కానీ, కుంటోళ్ళకి కానీ, గూనెళ్ళకి కానీ, వాపకాల వాళ్ళకి కానీ, ఎవరికి కానీ పెంచి ప్రతి ఒక్క ఇంట్లో ఆయన చేసిన పథకాలన్నీ మాకు ప్రతి ఇంట్లో వర్తిస్తున్నాయి. మళ్ళా భూమి లేని వాళ్ళకు కూడా మా అప్సిపూర్లో ఒక 6 మందికి ఇచ్చాడు. తత్మ వాళ్ళకి ఇద్దామనే వరకు రఘునందరావు గెలిచాడు, దాన్ని ఆపేశాడు. డబుల్ బెడ్రూమ్లు ఆపేశాడు, అవి రాలేదు. అన్ని మండలాలు వచ్చినాయి, అన్ని ఊర్లలో వచ్చినాయి. ఒక్క విలేజ్కి మా అప్సిపూర్ మందమే డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఎందుకు వాళ్ళని రాలేదంటే ఇక్కడ రఘునందరావు గెలిచింది కాబట్టి ఆయన పండియలేదు. ఆయన కేంద్రం నుంచి తెస్తానికి కొట్లాడిండు కానీ ఆయన నుంచి కాలేదు. ఆయనకు కూడా తర్వాత ఓట్లు వేయమని కూడా మేము అందరం అనుకున్నాము. ఈడిదీడ ఒక 2 కిలోమీటర్లు ఉంది, ఏది శర్వాపురం మళ్ళీ టీఆర్ఎస్కే ఓటేస్తాం అనుకున్నాము. ఆడలు కానీ, మొగోళ్ళు కానీ, పిల్లలు కానీ, చదువుకున్న వికలాంగులు కానీ, రైతులు కానీ అట్లే అనుకుంటున్నాం సార్ మేము. ఆయన ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. దుబ్బాక, సిద్దిపేట ఎట్లా అయిందో, గజ్వేల్ ఎట్లా అయిందో, ఇప్పుడు మళ్ళీ కామారెడ్డి పోటీ చేస్తుండు, గజ్వేల్ పోటీ చేస్తుంది కదా, అదే విధంగా దుబ్బాకం కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడు. మూడోసారి ఖచ్చితంగా సీఎం అవుతాడు. నమస్తే నా పేరు బుర్లా భూమయ్య, గ్రామం అప్సిపూర్, దుబ్బాక మండల్, సిద్దిపేట జిల్లా. దుబ్బాక బాగుంది, అభివృద్ధి బాగుంది. ఈ 2-3 ఏళ్ళ వెనకబడి ఉన్నది. ఎందుకంటే పబ్లిక్ ఛాయిస్ ఇచ్చారు రఘునందన్ రావు కనుక, కానీ వేస్ట్ క్యాండిడేటు. ఎప్పుడు అందుబాటులో ఉండడు, రాడు. హామీలు ఇచ్చాడు, ఏం హామీలు ఇచ్చినా ఇంతవరకు మా ఊళ్ళో వడ్లు రాలిపోయినా, ఇది పోయినా ఒక్క రోజు కూడా వచ్చి ఓట్ల బీట్లకు కానీ రైతులను కానీ ఎప్పుడు పరమించలేదు. ఫోన్ చేసినా రాలేదు అసంటి వ్యక్తి. ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ కేపీఆర్ అంటే ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఇక్కడ లోకల్లో గెలుస్తాడు. చేసేట్టున్నది చేస్తారు. అంటే ఇప్పుడు ఇంట్లో 5 పిల్లలు ఉంటారు సార్,
ఐదుగురిని ఒక రకం చూడాలంటే కష్టం. ఒకరి తర్వాత ఏదో జరుగుతుంది, అందరికి ఒకసారి జరగాలంటే కష్టం. ఇక్కడ అన్నైతే సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి సార్, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అంటే కొంతమందికి అందపోవచ్చు కానీ అందుతాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్ ఇక్కడ శాంక్షన్ ఏం కాలే, రఘునందన్ రాజు చుట్టూ ఆగిపోయినాయి. ఈసారి వస్తాయి, అవి కూడా అవుతాయి. నమస్తే, ఫారూక్ హుస్సేన్ నా పేరు. ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి అంటే గత 3 ఏళ్ళ నుంచి వెనుకబడిపోయింది అన్న అభివృద్ధి. అంతకుముందు కంటే ఇదిగో ఏమైందంటే 10 మంది వాళ్ళు నేను ఒక్కరు ఏమంటే మంచి నాయకుడే కాదని కాదు, కానీ ఏం చేయలేకపోయింది, ఏం చేయలేము. మా ఊరు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ప్రొడ్యూస్ చేయలేదు, దేని ఏం చేయలే. అట్లా ఎట్లా మరి ఈసారి ఎవరిని గెలిపించారు? ఈసారి అయితే కేపీఆర్ఏ గెలుస్తాడన్న పక్కా. కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళే గెలుస్తారు. కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ అంటే ఆయన ప్రచారము కరెక్ట్గా మందిలో తిరుగుతలేడు, రాలేడు. ఇంతవరకు నేను ముస్లిమ్స్ ఎక్కువ కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాడిని నేను, కానీ ఆయన రాలేం చేయలే. ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. అందుబాటులో లేడు ఆయన. రాష్ట్ర పరిస్థితి చెప్పండి అన్న. రాష్ట్ర ప్రభుత్వం అయితే గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఒక బాధ ఉందన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఉద్యోగాలు అనేది ఇస్తలేడు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక ఉద్యోగాలు అనేది లేవు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా. అవి కూడా కొంచెం ఆయన గెలిచినాక ఆలోచిస్తారు, ఇస్తాడు కావచ్చు, ఉద్యోగాలు ఇస్తాడు కావచ్చు, అంతే. కాంగ్రెస్ ఎట్లా ఉంది? వస్తే ఒక 10 నుంచి 20 దాకా వస్తే కావచ్చు. రావని నేను చెప్పలేను కానీ కాంగ్రెస్ వాని ఊళ్ళోనే కరెక్ట్ లేదు, గిడికి వచ్చేవాడు ఏం చేస్తాడే, ఏ ప్రాపర్గా లేదు. హీరో కదా, ఏముండదన్న. వానికి అభిమానం ఉంటే ఓటు ద్వారా అభిమానం చూపెట్టారన్న. అభిమాని ఏ ఫీల్డ్ ఉన్నోనికి అదే ఫీల్డ్ ఉంటుంది అభిమాని. అట్లా అభిమానం ఉంటుంది కానీ ఉండదు. ఎక్కడ అడిగినా కూడా గజ్వేల్ పూర్తి అభివృద్ధి అయిపోయింది. కామారెడ్డి పోయిండు, అక్కడ చేస్తాడు ఎట్లాగైనా. మేము కొత్త బాబాకర్ రెడ్డి. ఇక్కడ నిధులు వచ్చినాయి అంటారా మీరు? డబుల్ బెడ్రూమ్ పెన్షన్లు వస్తున్నాయి. ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు కానీ పింఛన్లు అన్నీ వస్తున్నాయి. అప్షిపురం కట్టలేరు కానీ ఇచ్చేయండు. ఎట్లా మరి ఇప్పుడు 3వ సారి కంపల్సరీ అవుతాడు. కంపల్సరీ వస్తుంది సార్. కార్పొరేట్ సీట్లు పోవచ్చు. రైతు బంధు వస్తుందా? వస్తుంది. రైతు బంధు, పింఛని అన్ని. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేడా ప్రస్తుతానికి? బై ఎలక్షన్ లో గెలిచిన ఉంటే ఏం ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఏం లాభం? ఈసారి మళ్ళీ గెలిపియండి నేను చూసుకుంటా. అప్పుడు బై ఎలక్షన్ కదా, ఏ అనడం అందమే, అది కాదు, ఇది పోదు. కాంగ్రెస్ లేదు అంత లేదు, కాంగ్రెస్ ఏం లేదు. మీ పేరు? నమస్తే పటేల్ అడుగు రెడ్డి. నా పేరు ఆశం. ఇదే గ్రామం? ఇదే గ్రామం. ఎట్లా ఉంది అభివృద్ధి? మాకు తెలంగాణ ఉంది, బాగుంది. మీ ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ లో గెలిచిన రఘునందన్ రావు బాగా చేస్తున్నాడా? ఆయన ఏం చేయలేదు. ఎవరు చేస్తున్నారంట? బాగా చేస్తున్నారు. కేసీఆర్ చేస్తాడు మాకు. మరి ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు ఇక్కడ? కొత్త ప్రభాకర్ రెడ్డిని. ఇదే గెలుతుంది అన్నట్టు. కాంగ్రెస్ లేదంటారు ఇక్కడ? కాంగ్రెస్ ఉంది కానీ దానికి ఎవరు లేరు, నాయకులు లేరు. ఉన్న నాయకులు దొంగలు ఉన్నారు. అందులో ఏం లేదు, తినుడు, తాగుడు, తిరుగుడు, చెప్పులు లేదు, పీకులు లేదు. కానీ మనం మాత్రం వేసుడు కారు. కేసీఆర్ గారు 3వ సారి సీఎం అవుతారు సార్. ఓకే సార్. ఎందుకు కామారెడ్డి కూడా పోటీ చేస్తుండో అక్కడ గజ్వేల్ 2 ఆడ కూడా ఓడిపోడు సార్. ఆడ కూడా వస్తాడు, ఈడ కూడా వస్తాడు. కాకపోతే 4 సీట్లు పోవచ్చు కానీ మన సారే అవుతాడు పక్క. రెండు దగ్గర గెలిస్తే ఏ ప్రాంతాన్ని పట్టించుకుంటే ఎట్లా? ఛాన్స్ ఉండదు కదా. కామారెడ్డి ఉంచుకుంటాడు. గజ్వేల్ మస్తు చేసిండు కదా. గజ్వేల్ మస్తు చేసిండు సార్. సిద్దిపేట మన హరీష్ రావు గారు వీళ్ళంతా మన అప్పటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు చేయరు సార్. ఈ కాంగ్రెస్ నుంచి ఏం కాదు, ఈ పూగుర్తోనేం కాదు. ఈ 2 పార్టీలు కదా, ఓన్లీ కేసీఆర్. కేసీఆర్ గజ్వేల్